వెల్కమ్ టు రోహిత్ టాక్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే తెలంగాణలో టాప్ 20 కాలేజెస్ ఏవనేది. చాలా మంది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ప్రకారం కాలేజీని డిసైడ్ చేసుకుంటున్నారు టాప్ 20 ఇవే అని. కానీ మనం ఆ కట్ ఆఫ్స్ ప్రకారం మనకి కాలేజీలో సీట్ వస్తుంది, కానీ ఆ కట్ ఆఫ్స్ ప్రకారమే కాలేజెస్ లేవు. ప్రతి ఇయర్ అప్డేట్ అవుతూ ఉంటుంది ప్రతి కాలేజ్, అది మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టాప్ 20 కాలేజెస్ ఏవో డిసైడ్ చేద్దాము ఈ వీడియోలో. ఫుల్గా చూడండి వీడియో లాస్ట్ వరకు, మీకు అర్థమవుతుంది అన్ని ఏ కాలేజెస్ బాగున్నాయి అనేది. అండ్ మన ఛానల్కి రీసెంట్గానే 1K సబ్స్క్రైబర్స్ దాటేశారు. సో చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని. మీకు కావాల్సిన అప్డేట్ నేను తెచ్చి పెడుతూ ఉంటాను. సో మీకు ఏదన్నా కౌన్సిలింగ్ గైడెన్స్ కానీ ఏదన్నా కావాలంటే మన ఇన్స్టా పేజ్ ఫాలో అయ్యి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేసినా కానీ ఏ డౌట్స్ ఉన్నా నేను మీకు రిప్లై ఇస్తాను. మీ ర్యాంకు మీ కాలేజ్ పెట్టి రిప్లై అడిగినా కానీ నేను ఇస్తాను. సో మన ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి, అక్కడ కూడా నేను మీకు డైరెక్ట్గా గైడెన్స్ ఇస్తాను. అండ్ మన పేజ్ని ఫాలో అయ్యి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే వీడియో వస్తుందో అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం. నేను ఫస్ట్ ఏం చెప్తానంటే ఫస్ట్ జేఎన్టీయూ చెప్తాను, దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ చెప్తాను. ఈ రెండే ఫస్ట్ ప్రయారిటీ అంటాను. ఈ రెండు గవర్నమెంట్ కాలేజెస్, ఫీజు చాలా తక్కువ ఉంటుంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవన్నీ చాలా బాగుంటుంది అండ్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అక్కడ ప్యాకేజెస్ కూడా యావరేజ్ ప్యాకేజెస్ బాగుంటాయి అండ్ కొత్త ఐడియాస్ కూడా మీరు ఇయడానికి బాగుంటుంది అక్కడ. ఉస్మానియా యూనివర్సిటీ సెకండ్ చెప్తాను, జేఎన్టీయూ ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ రెండు గవర్నమెంట్ యూనివర్సిటీసే చెప్తాను. సో ఎవరికైనా లెస్ ఫీజుతో పోవాలి, మాకు మంచి ర్యాంక్ వచ్చింది అనుకుంటే ఇవి తీసుకోవచ్చు, చాలా తక్కువ ఫీజు ఉంటుంది. సో 1, 2 వచ్చి మాత్రం గవర్నమెంట్ కాలేజెస్ అండ్ 3 నుంచి మొత్తం ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. ఫస్ట్ ప్రైవేట్ కాలేజీలో చాలా బాగుండేది ఏదంటే విఎన్ఆర్. చాలా మంది సిబిఐటి అని అడుగుతున్నారు, కానీ సిబిఐటి కంటే విఎన్ఆర్ ఇప్పుడు చాలా బాగుంది. విఎన్ఆర్ గ్రోత్ కూడా చాలా బాగుంది, చాలా ఫాస్ట్ గా నెంబర్ 1 పొజిషన్ లోకి వచ్చేసింది ఈరోజు తెలంగాణలో చాలా ఫాస్ట్ గా. అండ్ విఎన్ఆర్ లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 50 lakhs దాకా ఉంటుంది. అండ్ లాస్ట్ 2 years బ్యాక్ ఒకసారి విఎన్ఆర్ లో 1 crore ప్యాకేజ్ వచ్చింది. అంటే అది ఎలా అంటే డైరెక్ట్ ఇండియన్ రూపీస్ లో కాదు, అంటే యుఎస్ బేస్డ్ వచ్చింది అనమాట. యుఎస్ లో వెళ్ళి పనిచేసేటట్టు అది కన్వర్ట్ చేసుకుంటే ఇండియాలో 1 crore రూపీస్ అనమాట. సో అంత మంచి ప్యాకేజ్ కూడా వస్తున్నాయి. విఎన్ఆర్ చాలా బాగుంది కంపేర్ టు రిమైనింగ్ అన్ని కాలేజీలు, నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. సో విఎన్ఆర్ లో కానీ సీట్ వచ్చే పని అయితే విఎన్ఆర్ఏ చూస్ చేసుకోండి ఫస్ట్. తర్వాత మనం మాట్లాడుకోవేది ఏంటంటే, అండ్ విఎన్ఆర్ మనకు ఉండేది గచ్చిబౌలి ఏరియాలో. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది సిబిఐటి గురించి. సిబిఐటి ఉండేది గండిపేట. సో సిబిఐటి కూడా చాలా బాగుంటుంది అండ్ ఎప్పటి నుంచో ఉన్న క్యాంపస్, ఓల్డ్ క్యాంపస్, చాలా బాగుంటుంది. అక్కడ కూడా హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 40 lakhs దాకా ఉంటుంది అండ్ యావరేజ్ ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది. ఆ కాలేజీలో 6 to 7 lakhs యావరేజ్ ప్యాకేజ్ ఉంది. సో చాలా బాగుంటుంది, ఓల్డ్ క్యాంపస్. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది వాసవి ఇంజనీరింగ్ కాలేజ్. వాసవిలో డిసిప్లిన్ చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ చెప్పదలుచుకునేది అదే, డిసిప్లిన్ చాలా బాగుంటుంది. అండ్ ఆ కాలేజ్ మొత్తం యావరేజ్ ప్యాకేజెస్ కూడా చాలా బాగున్నాయి. సో యావరేజ్ ప్యాకేజ్ కూడా 6 to 7 lakhs అలాగే ఉన్నాయి. 3 విఎన్ఆర్, సిబిఐటి, వాసవి ఆల్మోస్ట్ నియర్ గానే ఉంటాయి అంత క్వాలిటీ పరంగా. బట్ ఉన్న దాంట్లో ఫస్ట్ విఎన్ఆర్ ఇస్తాను, సెకండ్ సిబిఐటి, వాసవి. డిసిప్లైనే అంటే మాకు ఫ్రీడమ్ కంటే డిసిప్లైన్ కావాలి అనుకుంటే వాసవి చెప్తాను. వాసవిలో ఫ్రీడమ్ మీరు అనుకున్నంత ఉండదు, విఎన్ఆర్, సిబిఐటి వీటిలో దొరికినంత వాసవిలో దొరకదు ఫ్రీడమ్. సో వాసవి మొత్తం డిసిప్లైన్ గా ఉంటుంది. సో క్వాలిటీ బాగుంటుంది ఎడ్యుకేషన్ లో కూడా. సో అది నేను 5th పోతున్నాను పొజిషన్. ఇవి ఫస్ట్ టాప్ 5 కాలేజెస్. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది గోకరాజు రంగరాజు. ఇది 6th పొజిషన్ లో చెప్తాను నేను. అండ్ ఈ క్యాంపస్ చాలా బాగుంది, ప్లేస్మెంట్స్ పరంగా చాలా బాగుంది అండ్ ఓల్డ్ క్యాంపస్ ఇది. సో చాలా బాగుంది, కానీ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే హాస్టల్ ఫెసిలిటీ లేదు. సో ఇది వరకు బయట ఉండాలి మనము. అండ్ డే స్కాలర్స్ కి అయితే ఈ క్యాంపస్ చాలా బాగుంటుంది. దగ్గరలో మియాపూర్ ఏరియా వాళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు, చాలా బాగుంది. నెక్స్ట్ మనం 7th పొజిషన్ లో మాట్లాడుకోబోయేది కేఎంఐటి కూడా చాలా బాగుంటుంది క్యాంపస్. అండ్ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏ గ్రూప్స్ ఉండదు, ఓన్లీ సిఎస్సి బ్రాంచ్ లో ఒకటే ఉంటుంది అండ్ సిఎస్సి అలైడ్ బ్రాంచ్ లో ఒకటే ఉంటాయి. సో సిఎస్సికి అయితే చాలా బాగుంటుంది కాలేజ్, నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది సిఎస్సి బ్రాంచ్ లో ఒకటే ఉన్న కాలేజీలో అదే. సో సిఎస్సి చేరాలి అనుకుంటే ఈ కాలేజ్ తీసుకోండి, మాకు సిఎస్సి బ్రాంచే కావాలనుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ.
బాగుంటుంది. మాకు ఇంకేదన్నా అదర్ బ్రాంచ్లు కూడా తెలుసుకోవాలి, ఆ నాలెడ్జ్ కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఇక్కడ వద్దు, ఎందుకంటే ఓన్లీ సిఎస్సి బ్రాంచే కాబట్టి ఆ నాలెడ్జ్ వస్తుంది, ఇంకే నాలెడ్జ్ ఉండదు. సో అదొకటే ఇక్కడ డిసడ్వాంటేజ్. లేకపోతే సిఎస్సి కావాలనుకున్న వాళ్ళైతే ఇక్కడే తీసుకోవచ్చు. అండ్ మనం మిడిల్లో ఒక క్యాంపస్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు, నారాయణమ్మ క్యాంపస్. ఇది చాలా బాగుంటుంది, కాకపోతే ఓన్లీ ఫీమేల్స్కే, మేల్స్కి కాదు, ఓన్లీ ఫీమేల్స్ క్యాంపస్, ఉమెన్ క్యాంపస్ మొత్తము. సో చాలా బాగుంటుంది. ఉమెన్స్ క్యాంపస్లో ఫస్ట్ ఏదన్నా ఉందంటే అది నారాయణమ్మే. దాని తర్వాత ఉమెన్స్కి బాగుండేదంటే బీవీఆర్ఐటి ఉమెన్, అది కూడా చాలా బాగుంటుంది అన్నిట్లోకి కంపేర్ టు. ఫస్ట్ నారాయణమ్మ చెప్తాను ఉమెన్స్కి, సెకండ్ మాత్రం బీవీఆర్ఐటి ఉమెన్ క్యాంపస్. ఈ రెండు చాలా బాగున్నాయి. సో ఉమెన్స్ ఎవరన్నా చూస్తుంటే ఓన్లీ ఉమెన్స్ కాలేజే కావాలనుకున్న వాళ్ళు ఆ రెండిట్లో ఒకటి చేరొచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది సివిఆర్ కాలేజ్. సివిఆర్ కాలేజ్ ఓకే, చాలా బాగుంది. ఇంతకుముందు ఇంకా ఒకరో టాప్ పొజిషన్లో ఉంది, ఈ మధ్య ఒకరో తగ్గింది, కానీ అంటే ఇదే పొజిషన్లో ఉంది ఆల్మోస్ట్. సో చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్మెంట్స్, కానీ ఇంతకుముందు మరీ హై ప్యాకేజెస్ వస్తున్నాయి, ఇప్పుడు ఓకే బాగానే వస్తుంది, యావరేజ్ ప్యాకేజ్ బాగుంది అండ్ చాలా బాగున్న క్యాంపస్ సివిఆర్ కూడా. నంబర్ 10లో ఒకటి ఇది కూడా. సో ఈ క్యాంపస్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను చెప్పేది బీవీఆర్ఐటి. సో బీవీఆర్ఐటి కూడా చాలా అంటే చాలా బాగుంది. నన్ను అడిగితే సివిఆర్ కూడా చాలా ఈక్వల్ అనే చెప్తాను నేను, బీవీఆర్ఐటి నర్సాపూర్. సో ఇది ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే బీవీఆర్ఐటి చాలా అవుట్స్కట్స్లో ఉంటుంది. సో సిటీ వాళ్ళు రోజు ట్రావెల్ చేసేదానికి ఇబ్బంది అవుతుందని తప్పించి ఇంకేమీ ఉండదు. సో చాలా లాంగ్ ఉంటుంది. లేకపోతే బీవీఆర్ఐటి కూడా చాలా బాగుంటుంది, ఒక నెంబర్ 1 క్యాంపస్ అని చెప్తాను నేను. సివిఆర్ కూడా ఈక్వల్గానే ఉంటుంది. దానికంటే కింద పొజిషన్లో పెట్టడానికి కారణం మాత్రం ఇదే, ట్రావెల్ చేయడానికి చాలా లాంగ్ అని. సో బీవీఆర్ఐటి కూడా నెంబర్ 10 పొజిషన్లో ఉన్నట్టే. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది శ్రీనిధి కాలేజ్ గురించి. శ్రీనిధి కాలేజ్ కూడా చాలా బాగుంటుంది అండ్ టాప్ 10 కాలేజెస్ శ్రీనిధితోనే ఎండ్ చేస్తాను. ఈ వరకు టాప్ 10 పొజిషన్లో ఉన్నట్టే, ఎందుకంటే అంత బాగుంటాయి క్యాంపసెస్. సో ఇక్కడ ప్లేస్మెంట్స్ కానీ యావరేజ్ ప్యాకేజెస్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఇక్కడికి వస్తున్న కంపెనీస్ కానీ చాలా బాగున్నాయి. సో శ్రీనిధితో మనం ఎండ్ చేద్దాము. ఇక్కడ వరకు నెంబర్ 1 కాలేజెస్ అనే చెప్తాను నేను, టాప్ 10 కాలేజెస్లో ఒకటిగా చెప్తాను ఇవన్నీ. సో ఇక్కడ వరకు ఎండ్ చేస్తే నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది రిమైనింగ్ సెకండ్ 10 to 20 కాలేజెస్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ పొజిషన్లో ఉండేది వచ్చి మనకి ఎంజీఐటి కాలేజ్. ఎంజీఐటి కాలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా మంది సిబిఐటి వాళ్ళు అనుకుంటారు, కానీ సిబిఐటి వాళ్ళది కాదు. అంటే సేమ్ సిబిఐటి ఎలా ఉంటుందో అలా ప్లేస్మెంట్స్ అవి ఉండవు, దానికి సపరేట్ దీనికి సపరేట్. కాలేజ్ ఒకరిదే బట్ టోటల్ డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళది వీళ్ళది. సో ఇది ఒకటి తెలుసుకోండి ఎంజీఐటి. అండ్ నేను నెక్స్ట్ చెప్పబోయేది ఎంజీఐటి తర్వాత వర్ధమాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వర్ధమాన్ కూడా డిసిప్లైన్ పరంగా చాలా బాగుంటుంది. అక్కడ డిసిప్లైన్ లైక్ మీకు ఇంటర్మీడియట్ ఎలా ఉంటుందో కాలేజ్ అలాగే ఉంటుంది వర్ధమాన్ కూడా. సో మీరు అది తెలుసుకొని వెళ్ళండి. మాకు ఎక్కువ ఫ్రీడమ్ కావాలి అలాంటివి కావాలనుకున్న వాళ్ళకైతే వర్ధమాన్ అసలు సూట్ అవ్వదు. సో వర్ధమాన్లో కూడా డిసిప్లైన్ ఎక్కువ ఉంటుంది, లైక్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ క్వాలిటీగా ఉంటాయి, డిసిప్లైన్ ఉంటుంది కాబట్టి. సో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది మాత్రం గీతాంజలి కాలేజు. ఇది చాలా బాగుంటుంది అండ్ ఇదే మనం మాట్లాడుకోబోయేది. కట్ ఆఫ్స్ ప్రకారం చాలా మంది చూసి కామ్ అయిపోతారు. అది కట్ ఆఫ్స్ ఎక్కువ ఉండొచ్చు కానీ చాలా బాగుంది కాలేజు, చాలా ముందుకు వస్తుంది. ఇంకొన్ని రోజుల్లో ఇంకా ముందుకు వస్తుంది. సో ఇంకొన్ని రోజుల్లో కట్ ఆఫ్స్ కూడా మారుతాయి దీనికి. ఇప్పుడైతే టాప్ 15లో ఇది కూడా ఒకటిగా చెప్తాను నేను, అంత ముందుకు వస్తుంది కాలేజు. రేపు టాప్ 10లోకి కూడా పోవచ్చు, వాళ్ళు అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు కాలేజ్. సో ఇది కూడా చాలా బాగుందని చెప్తాను. ఎవరికన్నా కొద్దిగా ఎక్కువ ర్యాంక్ వచ్చింది మాకు మంచి కాలేజ్ కావాలంటుంటారు కదా, వాళ్ళకైతే నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేది గీతాంజలి కాలేజు. సో గీతాంజలి చాలా బాగుంది, తీసుకోండి. ఇంకా ముందుకు కూడా వస్తుంది కాలేజ్ కొన్ని రోజుల్లో. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఎంవిఎస్ఆర్. ఈ కాలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా మందికి తెలుసు, ఒకప్పుడు ఇంకా మంచిగా ఉన్నింది. ఇప్పుడు ఓకే, ఈ మధ్య ఒక ఇష్యూ వల్ల ఫుడ్ ఇష్యూ ఏదో వచ్చింది కాలేజీలో. ఓకే చాలా బాగుంది, ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది క్యాంపస్. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఎన్జిఐటి. ఎన్జిఐటి వచ్చి కేఎంఐటి వాళ్ళది క్యాంపస్, కేఎంఐటి వాళ్ళ సెకండ్ క్యాంపస్ ఇది.
సో ఇది కూడా బాగుంటుంది, కానీ చాలా చిన్న క్యాంపస్, అది తెలుసుకోండి. పెద్ద క్యాంపస్ ఏమీ ఉండదు. మీ ఇంటర్మీడియట్ ఎలా ఉంటుందో ఒక చిన్న 2 క్యాంపస్లు ఎలా ఉంటాయో అలా ఉంటుంది. సో పెద్ద పెద్ద కాలేజ్ కావాలి, పెద్ద ఎన్విరాన్మెంట్ కావాలంటే ఇది ఉండదు. ఇది కూడా ఓన్లీ సిఎస్సి బ్రాంచ్లో ఒకటే ఉంటుంది. సో చిన్న క్యాంపస్, అదొక డిసడ్వాంటేజ్ ఇక్కడ. సో మామూలుగా ఎడ్యుకేషన్ పరంగా అయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది, వాళ్ళదే కాబట్టి. అండ్ వాళ్ళ సెకండ్ క్యాంపస్ ఇది. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది జేఎన్టీయు ఇన్స్టిట్యూటే. సో సుల్తాన్పూర్. జేఎన్టీయు హైదరాబాద్ తర్వాత ఏదైనా బాగుందంటే సుల్తాన్పూర్ది బాగుంది. సో ఇది కూడా టాప్ 20లో ఒక కాలేజ్ అని చెప్తాను. ఎవరికైనా తక్కువ ఫీజులో కొద్దిగా ఎక్కువ ర్యాంక్ వచ్చింది అనుకుంటే వాళ్ళు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. జేఎన్టీయు సుల్తాన్పూర్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది అనురాగ్ యూనివర్సిటీ. ఇది కూడా చాలా బాగుంది, ఇది ఒక యూనివర్సిటీ. సో ఈ కాలేజ్ కూడా చాలా బాగుందనే చెప్తాను నేను కూడా. కంపేర్ టు రిమైనింగ్ యూనివర్సిటీస్ టాప్ 20లో పెడతాను. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఎండ్ చేయబోయేది మనము సిఎంఆర్ కాలేజ్తో, కండ్లకోయ. సిఎంఆర్లో చాలా క్యాంపస్లు ఉంటాయి. సో మనం మాట్లాడుకోబోయేది సిఎంఆర్ కే, కండ్లకోయ క్యాంపస్. ఇది కూడా చాలా బాగుంటుంది మేడ్చల్ డిస్టిక్లో. సో ఈ క్యాంపస్ కూడా ఓకే, కంపేర్ టు రిమైనింగ్ సిఎంఆర్ క్యాంపస్తో కే బాగుంటుంది. ఫస్ట్ పొజిషన్లో పెడతాను నేను సిఎంఆర్ కే. సో ఈ క్యాంపస్ కూడా ఎవరన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, కొద్దిగా ఎక్కువ ర్యాంక్ వచ్చిందని. సో ఇక్కడితో మనం ఏం చేద్దాము. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇస్తాను. కౌన్సిలింగ్కి కావాల్సిన వీడియోస్ కూడా నెక్స్ట్ వస్తాయి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ఫాస్ట్గా మనం ఇంకా 2K కూడా ఫినిష్ చేద్దాం సబ్స్క్రైబర్స్.